ఆదిలాబాద్ పార్లమెంటు టికెట్ను అనూహ్య పరిణామాల నడుమ ఎంతో మంది ఆశావకులు కాదని మాజీ ఎంపీ కొడెం నగేష్ కు బీజేపీ అధిష్టానం కట్టబెట్టింది. ఏకంగా సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావునుగా ఆయన్ను పక్కన పెట్టి కొత్తగా చేరిన కేడెం నగేష్ కు వైపీ అగ్రనాయకత్వం మొక్కు చూపింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న అసలు సమస్య ఇక్కడే వచ్చిపడింది. పార్లమెంటు పరిధిలో ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నేతలు సైతం గోడెం నగేష్ కు మద్దతు నిలుస్తారనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలను చూసుకుంటే మరి వచ్చే ఎన్నికల్లో ఏమాత్రమూ సహకారం అందించకపోతే అనే చర్చ ప్రస్తుతం జోరందుకుంటుంది. దీంతో గెలుపు అవకాశాల విషయంలో బీజేపీకి కొంత భయం పట్టుకుందనే వాదన వినపడుతుంది. అదే కాంగ్రెస్ కు ప్లస్ గా మారనుందని తెలుస్తోంది. బీజేపీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్లు సిట్టింగ్ ఎంపీని కాదని టికెట్ దక్కించుకున్న గేడెం నగేష్ కు ఇప్పుడు అసంతృప్తి నేతల నుండి ఎదురించాల్సిన దుస్థితి నెలకొంది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్షలాగా మారాయనే వాదన వినపడుతుంది. ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టి 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోర ఓటమి పాలైన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారని కమలదళం నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రభావం నగేష్ ఎన్నికల ప్రచారంపై ఎక్కడ పడుతుందనేది భయం పార్టీ హైకమాండ్ వెంటాడుతుంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధిష్టాన పెద్దలు అసంతృప్తులను టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించే పనిలో పడ్డారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీ స్వయం బాపురావు తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాపురావును ప్రత్యేకంగా పిలిపించుకొని పూర్తి సహకారం అందించి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, గెలిచిన వెంటనే కేంద్రంలో మంచి సముచిత స్థానం కల్పిస్తామని, నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని ఆయనకు నచ్చజెప్పినట్లుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఆయన మాత్రం ఇందుకు సమ్మతంగా లేనట్లుగానే తెలుస్తుంది. మరిపి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బైంస మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు సైతం టికెట్ ఆశించి భంగపడ్డారు. వారికి ఇప్పటికీ వరకు కూడా అధిష్టానం నుండి ఎలాంటి హామీ రాలేదు. అటువైపు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తప్పితే ముగ్గురు ఎమ్మెల్యేలు నగేష్తో టచ్లోకి వెళ్లకపోవడం, ఇటీవల కేంద్ర మంత్రి అర్జున్ ముండా వచ్చిన నేపథ్యంలో సభకు సైతం హాజరు కాకపోవడం పార్లమెంటు పరిధిలో చర్చనీయాంశంగా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో వారి సహకారం లేకుండా నాగేష్ గెలుపు సాధ్యమేనన్న ప్రశ్నలు కూడా ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. హైకమాండ్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.